నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మన టాపిక్ నకారాత్మకమైన ఆలోచనల్ని సకారాత్మకంగా మలుచుకోవడం ఎలా, నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకోవడం ఎలా. మనిషి మనసులో పదే పదే ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే యూట్యూబ్ షార్ట్ వీడియో లాగా అనమాట. యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియోని మీరు ఆన్ చేస్తే ఆ 1 మినిట్ అయిన తర్వాత అది లూప్లో తిరుగుతూనే ఉంటుంది ఆ వీడియో. అలాగే మనిషి మెదడులో కూడా ఆలోచనలు ఒక లూప్ లాగా, మెంటల్ లూప్ లాగా పదే పదే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు అయితే మీ లైఫ్ పాజిటివ్గా ఉంటుంది, మీరు విజయాల బాట పడతారు. అదే నెగిటివ్ ఆలోచనలు అయితే జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ఈ నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్గా మార్చుకోవడం కోసం ముందు మనం అబ్జర్వ్ చేయాలి. మన ఆలోచనలు నెగిటివ్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, ఉంటే ఎంత శాతం నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, ఆ నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకొని పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. దీనికి ముందు ఆ స్పృహ కలిగి ఉండాలి. ఈ నెగిటివ్ ఆలోచనల శక్తిని తగ్గించడం కోసం గత కాలంలో మీరు సాధించిన విజయాల్ని పదే పదే గుర్తు చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే ఆ విజయాల ఆలోచన స్రవంతిలో ఈ నెగిటివ్ ఆలోచనల బలం చాలా తగ్గిపోతుంది. అలాగే పక్క వాళ్ళ గురించి ఎక్కువ కాన్షియస్ అవ్వద్దు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అలా అనుకున్నారు, వీళ్ళు ఎలా అనుకున్నారని, ఎదుటి వ్యక్తుల ఆలోచన విధానం అలా ఉంది, ఎలా ఉంది, వాళ్ళు మా వైపు చూశారు, చూడలేదు అని ఆ యొక్క కాన్షియస్ అయిపోయి దాని మీద ఎక్కువ బాధపడిపోతుంటారు. మొదట మనం ఎదుటి వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు అనే విషయాల పట్ల శ్రద్ధ తగ్గించి మనం బాధ్యత తీసుకోవడం మొదలు పెట్టాలి. అంటే రెస్పాన్సిబిలిటీ నాదే, ఈ విజయమైనా అపజయమైనా అనే భావనకు వచ్చినప్పుడు ఈ నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోగలుగుతాం. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. అలాగే మరో ముఖ్యమైన విషయం, ఈ టైం మేనేజ్మెంట్ అనేది కూడా నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడటానికి బాగా ఉపకరిస్తుంది. దీనికి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది అలవకగా అలవడదు. ఎందుకంటే మీరు టైం టేబుల్ చేసుకొని వర్క్ చేసేటప్పుడు మీకు ఒక పని ఉంది కాబట్టి ఆ టైంకి ఆ పని, ఆ తర్వాత ఆ పని అలా వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి, అంటే లూజ్గా టైం వదిలేశారు, మీరు ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ లేదనుకోండి, అప్పుడేం జరుగుతుంది, ఈ ఆలోచనలకి కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేని ఆలోచనలు అంటే ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు కదా, ఎంప్టీ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. ఖాళీగా ఉండి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఏదైనా పనిలో పడ్డారనుకోండి, అలాగే ప్రణాళికాబద్ధంగా మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకున్నారనుకోండి, ఈ నెగిటివ్ ఆలోచనల ప్రభావం బాగా తగ్గుతుంది. నకారాత్మకమైన ఆలోచనల నుంచి బయటపడటానికి కోసం నేను 3 టిప్స్ చెప్తాను. మొదటిది, మన మెంటల్ లూప్లో ఎలాంటి ఆలోచనల స్రవంతి వెళుతూ ఉందో గమనించండి. ఆ గమనించడం అనేది మొదటి టిప్పు. తర్వాత వాటిని ప్రాక్టీస్ ద్వారా, ఏకాగ్రత ద్వారా పాజిటివ్గా మార్చుకోవడం గురించిన ప్రయత్నం, ఇది రెండో టిప్పు. మూడోది ఏంటంటే ఈ నకారాత్మకమైన ఆలోచనలని అబ్జర్వ్ చేసుకోవద్దు, అబ్జర్వ్ చేయండి. అంటే అబ్జర్వ్ చేసుకోవడం అంటే మీలోకి ఇముడ్చుకోవద్దు, ప్రేక్షకుల్లాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయడం వల్ల సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే బాధ్యత తీసుకోవడం, ఎదుటి వాళ్ళ మీద బాధ్యత వేయకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ నకారాత్మకమైన ఆలోచన ధోరణి తగ్గుతుంది. మన సమస్యలకు ఎదుటివాడు కారణం అనే భావనతో ఉంటే నకారాత్మకమైన ఆలోచనలు మనం పెంచి పోషించిన వాళ్ళం అవుతాం, మన సమస్యలకు మనమే కారకులం. అలాగే ఇక్కడ ఒక చిన్న విరుద్ధమైన విషయం కూడా చెప్తా. కొంతమందికి ఎక్కువగా బాధపడే అలవాటు ఉంటుంది, ఎక్కువగా గిల్ట్ అయ్యే అలవాటు ఉంటుంది. ఆ ఎక్కువగా గిల్ట్ అవ్వటం కూడా నకారాత్మకమే. కాబట్టి ఎక్కువ గిల్ట్ అవ్వకండి, జరిగిందేదో జరిగిపోయింది. అలాగే మీరు దీన్ని పాజిటివ్గా మార్చుకోవడం కోసం గతంలో మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకోండి. ఇలా ఈ 3-4 టిప్స్ని పాటించడం వల్ల మీరు విజయ తీరాలు చేరడానికి ఎంతో అవకాశం ఉంది. మిత్రులారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఈ వీడియోని పదే పదే చూడండి. మన ప్రతి మనిషిలో కూడా కొంత సకారాత్మకం, నకారాత్మకం ఉంటుంది. పూర్తిగా నకారాత్మకమైన ఆలోచనలు చేసేవాళ్ళు ఉండరు. కానీ ఆ పర్సంటేజ్ని బాగా తగ్గించుకోవడం ద్వారా మన లైఫ్ని ఎంతో అద్భుతంగా, ఆనందమయంగా చేసుకోవచ్చు. నా వీడియోలను మీరు అందరూ చూసి ఎంతో ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేశారు చాలామంది. అలాగే ఈ వీడియోలను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.